అందరికి ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు జరిగిన రాలో మనకి రస్సెల్ పలూజా కోసం 2 మ్యాచ్‌లు సెట్ అయిపోయినాయన్నమాట. మన యూసోస్ వర్సెస్ బ్రాన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అంతే కాకుండా మనం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న మ్యాచ్ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. మన సీఎం పంక్, ఏజే లీ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ మధ్య ఈ మ్యాచ్ రస్సెల్ పలూజా కోసం ఈరోజు జరిగిన రాలో సెట్ అయిపోయిందన్నమాట. అఫీషియల్ అయిపోయింది. అండ్ అంతేకాదు మెయిన్ ఈవెంట్‌లో ఒక చిన్న ట్విస్ట్ చూడనీకి దొరికింది. అండ్ ఈరోజు రాలో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మన జే ఊసో అండ్ జిమ్మీ ఊసో ఎంట్రీ తీసుకున్నారన్నమాట. సో, వీళ్ళిద్దరూ మన జే ఊసో థీమ్ సాంగ్ ఎంట్రీలోనే వచ్చినారన్నమాట. సో, వీళ్ళకంటూ ఒక స్పెషల్‌గా థీమ్ సాంగ్ ఉంది. సో, ఆ థీమ్ సాంగ్‌లో రాలేదు. మన జే ఊసో థీమ్ సాంగ్‌లోనే ఎంట్రీ తీసుకున్నారు. క్రౌడ్ మధ్యలో నుండి వచ్చినారు. సో, వాళ్ళు రింగ్‌లోకి వచ్చినారన్నమాట. మన జే ఊసో చెప్తారు, ఫైనల్లీ యూసోస్ మీ సిటీకొచ్చేసినారని చెప్తారు. అండ్ దాని తర్వాత ఆ విజన్ గురించి మాట్లాడతారన్నమాట. మన సెత్ రాలిన్స్ గురించి, బ్రాన్సన్ రీడ్ గురించి, బ్రాన్ బ్రేకర్ గురించి వాళ్ళంతా బాగా చెడిపోయినారన్నట్టుగా చెప్తూ ఉంటారు. అంతలోనే మన బ్రాన్సన్ రీడ్ అక్కడికొచ్చేస్తారన్నమాట. అండ్ మన బ్రాన్ బ్రేకర్ మాట్లాడతారు, "హే జిమ్మీ, నువ్వేం దారి తప్పొచ్చినావా? ఇది స్మాక్ డౌన్ కాదు, ఇది రా షో. నువ్వు దారి తప్పొచ్చినట్టున్నావు. సో, నువ్వు స్మాక్ డౌన్‌కి వెళ్ళు. సో, ఈ రాని మేము నడిపిస్తాం. మా విజన్ నడిపిస్తాం" అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్ చెప్తారు. అండ్ రోమన్ పాల్ హిమన్ పైన అటాక్ చేసిండు. హాస్పిటల్‌లో ఉంచిండు. సో, దానిపైన నేను చాలా కోపంలో ఉన్నాను. అండ్ అటాక్ చేద్దాం అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్, జిమ్మీ ఊసో, జే ఊసో దగ్గరికి వస్తాడన్నమాట రింగ్ సైడ్. కానీ మన బ్రాన్సన్ రీడ్ ఆపేస్తాడు. ఇప్పుడు కాదు, ఇది పర్ఫెక్ట్ టైం కాదు అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ మన బ్రాన్ బ్రేకర్‌ని కొంచెం వెనకకి తీసుకెళ్తాడు. అండ్ మన బ్రాన్సన్ రీడ్ ఏమంటారంటే, "సో, జిమ్మీ ఊసో, నీకిది ఏం సంబంధం లేదు. ఈ విజన్‌కి నీకు ఏం సంబంధం లేదు. నువ్వు స్మాక్ డౌన్‌కెళ్తే మంచిగుంటది. అండ్ మీరంతా మీ ఫ్యామిలీ మొత్తం, నేను రోమన్ రీన్స్‌ని ఎలాగో హాస్పిటల్‌లో ఉంచినాను. అండ్ రోమన్ రీన్స్ ఇప్పుడు ఇక్కడ లేడు. తను ఎలాగో ఇక్కడికి రాలేడు. మీ ఫ్యామిలీ మొత్తం ఈ రింగ్‌లో ఉన్న వాళ్ళు మీరిద్దరూ నాకు ఎక్నాలెడ్జ్ చెయ్యండి" అని మన బ్రాన్సన్ రీడ్ చెప్తారన్నమాట. అండ్ ఇగ అంతలోనే ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు. మన ఓటీసీకి చాంట్ చేస్తారు. అండ్ మళ్ళీ బ్రాన్సన్ రీడ్ మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఆయన ట్రై చేస్తూ ఉండంగా అక్కడున్న ఫ్యాన్స్ అందరూ రోమన్ రెయిన్స్" అనే సాంగ్ పాడతారన్నమాట. అండ్ మన బ్రాన్సన్ రీడ్‌కి ఫుల్ కోపం వస్తది. అండ్ ఇక మన జిమ్మీ ఊసో మైక్ తీసుకొని మాట్లాడతారన్నమాట. అంటే మీ ఇద్దరిని చూస్తే ఎలా ఉందో తెలుసా? జే సెక్యూరిటీ లాగా ఉన్నారు. ఒకప్పుడు సెత్ రాలిన్స్‌కి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉండే. జే సెక్యూరిటీ అన్నమాట. వాళ్ళిద్దరుండే. ఇప్పుడు మీరు అలా తయారైపోయినారు. మీరు ఇద్దరు సెత్ రాలిన్స్‌కి అలా బాడీ గార్డ్స్‌లా తయారైపోయినారు. ఆయన పాల్ హిమన్ ఇంట్రక్షన్స్ తీసుకుంటున్నారు. అండ్ నాకు తెలుసు, నేను ఈరోజు ఆడమ్ పిఎస్‌తో మాట్లాడినాను. అంటే రస్సెల్ పలూజా కోసం మ్యాచ్ కన్ఫర్మ్ చేసినాను. మేమిద్దరం ఉన్నాం యూసోస్, మీరిద్దరున్నారు బ్రాన్. సో, మనం ఫైట్ చేయబోతున్నాం రస్సెల్ పలూజాలో అని మన జిమ్మీ ఊసో కన్ఫర్మ్ చేస్తాడన్నమాట. అంటే దీని అర్థం ఏందంటే, ఈ రస్సెల్ పలూజాలో మన జిమ్మీ ఊసో, జే ఊసో వర్సెస్ బ్రాన్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ అయిపోయింది. అండ్ మీరు రస్సెల్ పలూజా దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం కొట్టుకోవాలంటే, మనం అటాక్ చేసుకోవాలంటే అక్కడి దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు రండి, మేము రింగ్‌లోనే ఉన్నాం. ఈ రోజే తేల్చుకుందాం అన్నట్టుగా మన జిమ్మీ ఊసో అంటారన్నమాట. అండ్ మన బ్రాన్ అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తారు. కానీ ఇది కరెక్ట్ టైం కాదని మన బ్రాన్సన్ రీడ్ చెప్తాడన్నమాట. "మేము వెయిట్ చేస్తాం రస్సెల్ పలూజా దాకా" అన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ చెప్తాడు. అండ్ అంతలోనే ఎలియా నైట్ వెనకాల నుండి వచ్చి మన బ్రాన్ బ్రేకర్ పైన, బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తారన్నమాట. బట్ ఎలియా నైట్ పైన వాళ్ళిద్దరూ అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత జిమ్మీ ఊసో, జే ఊసో ఇద్దరు మన బ్రాన్ బ్రేకర్ పైన, బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తారు. రింగ్‌లోకెళ్ళి మరి కూడా అటాక్ చేస్తారు. అప్పటికి అప్పర్ హ్యాండిల్ సాధిద్దామని చూస్తారు మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్. సో, మన జే ఊసో అండ్ ఎలియా నైట్‌కి కొంచెం ప్రాబ్లమ్ పెడతారన్నమాట. సో, మన జే ఊసో ఎలియా నైట్ పైన అటాక్ చేసేటట్టు. బట్ మన ఎలియా నైట్ ఏం అటాక్ చేయరు. సో, కొంచెం మిస్‌కమ్యూనికేషన్ అయితే అవుతది వీళ్ళ మధ్య. సో, దాని తర్వాత మన జిమ్మీ ఊసో వాళ్ళందరూ కలిసి మన బ్రాన్సన్ రీడ్‌ని, బ్రాన్ బ్రేకర్‌ని రింగ్ బయటకి పంపించేస్తారు. అండ్ రింగ్‌లో ఎలియా నైట్‌కి అండ్ మన జే ఊసోకి కొంచెం ప్రాబ్లమ్ అయితే చూపిస్తారు. మన జిమ్మీ ఊసో సాల్వ్ చేయడానికి చూస్తారన్నమాట. వాళ్ళిద్దరిని వేరు చేస్తారు. ఇక్కడే ఈరోజు వీళ్ళ మధ్య బ్రాల్ అయిన సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కన్నా ముందు మన ఏజే స్టైల్స్ ఒక ప్రోమో కట్ చేస్తాడు. ఈ ప్రోమోలో మన ఏజే స్టైల్స్ ఏం చెప్తాడంటే, అంటే నేనిప్పుడు కొంచెం ఒంటరిగా మిగిలిపోయినాను. అంటే చాలా సంవత్సరాలుగా నాకు బ్యాకప్ ఉండేది. నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంటే ఆండర్సన్, లూక్ గ్యాలస్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు. అండ్ మిచిన్ ఉండేది. మిచిన్ కూడా స్మాక్ డౌన్‌లోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు నాకెవ్వరు లేరన్నట్టుగా మన ఏజే స్టైల్స్ చెప్తాడనమాట. అండ్ దాని తర్వాత ఇంకొక పెద్ద మాట చెప్తాడు ఏజే స్టైల్స్. అండ్ ఇక్కడ కొంతమంది నేను ఉండొద్దని చూస్తున్నారు. నేనిక్కడ ఉండొద్దు అని కొంతమంది ట్రై చేస్తున్నారు అని మన ఏజే స్టైల్స్ చెప్పినారనమాట. అంటే ఇది ఇండైరెక్ట్‌గా మన 'ట్రిపుల్ హెచ్'తో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో ఏజే స్టైల్స్ బుకింగ్ మంచిగా లేదు. అండ్ ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా ఎక్స్‌పైరీ అవ్వబోతుంది. సో, మన 'ట్రిపుల్ హెచ్' ఏజే స్టైల్స్‌ని తీసేస్తారు కావచ్చు అన్నట్టుగా మన ఏజే స్టైల్స్ ఇక్కడ మెన్షన్ చేసినారన్నమాట. సో, చూడాలి ఏమవుతదో మరి. అండ్ ఈ మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ఇంకొక ఎల్ గ్రాండే అమెరికానో వచ్చి మన ఏజే స్టైల్స్‌కి ఇంటరప్ట్ చేస్తారన్నమాట. సో, అప్పుడు ఏజే స్టైల్స్‌కి హెల్ప్ చేయడానికి మన డ్రాగన్ లీవ్ వస్తారు. డ్రాగన్ లీవ్ వచ్చి ఇంకొక ఎల్ గ్రాండే పైన అటాక్ చేస్తారు. అండ్ ఫైనల్‌గా మన ఏజే స్టైల్స్ ఎల్ గ్రాండే అమెరికానోకి స్టైలిష్ క్లాష్ కనెక్ట్ చేసి ఈ మ్యాచ్‌లో విన్ అవుతారన్నమాట. అండ్ దాని తర్వాత డ్రాగన్ లీ రింగ్‌లోకొచ్చి మన ఏజే స్టైల్స్‌తో చేయగలుగుతారు. సో, ఇక్కడే ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ రాక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ మధ్యలో మన రోక్సేన్ ఇంటరప్ట్ చేస్తది. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రాక్వెల్ రోడ్రిగేజ్ విన్ అయింది. అండ్ నెక్స్ట్ వీక్ రా కోసం కూడా మ్యాచ్ సెట్ అయిపోయింది లైరాకి. లైరా వర్సెస్ రోక్సేన్ పెరెస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరగబోతుంది నెక్స్ట్ వీక్ రాలో. అండ్ దాని తర్వాత మన ఏజే స్టైల్స్, డ్రాగన్ లీ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారన్నమాట. మన ఏజే స్టైల్స్ డ్రాగన్ లీకి థాంక్స్ చెప్తాడు. అండ్ అప్పుడే మన జిమ్మీ ఊసో మన ఏజే స్టైల్స్ దగ్గరికెళ్తాడు. సో, అంటే మన ఏజే స్టైల్స్‌తో చేయగలుగుతాడన్నమాట. అండ్ దాని తర్వాత జే ఊసో అక్కడి నుండి వెళ్ళిపోదామని చూస్తాడు. అండ్ అప్పుడు మన జిమ్మీ ఊసో, జే ఊసో దగ్గరికెళ్ళి "ఎక్కడికెళ్తున్నావు నువ్వు? అన్నీ సర్దుకొని ఎటు వెళ్తున్నావు?" అన్నట్టుగా మన జిమ్మీ ఊసో అడుగుతాడన్నమాట జే ఊసోని. "సో, ఇంకేం పనుంది నేను వెళ్ళిపోతున్నాను" అని మన జే ఊసో చెప్తాడు. అండ్ మన జిమ్మీ ఊసో అంటాడన్నమాట, "నువ్వెక్కడికెళ్తున్నావు?" అంటే ఈరోజు ఎల్ఏ నైట్ మ్యాచ్ ఉంది. అంటే ఎల్ఏ నైట్ ఛాలెంజ్ చేస్తారన్నమాట బ్రాన్సన్ రీడ్‌కి బ్యాక్ స్టేజ్‌లో. మ్యాచ్ కూడా అఫీషియల్ అయిపోతది. సో, ఈరోజు మ్యాచ్ ఉంది ఎల్ఏ నైట్‌కి. సో, మన హెల్ప్ కావాలి ఎల్ఏ నైట్‌కి. సో, మనం హెల్ప్ చేద్దాం. ఆ విజన్ ఊరికే ఊరుకోదు. వాళ్ళు ఇంటరప్ట్ చేస్తారు. మనిద్దరం కలిసి ఎల్ఏ నైట్‌కి హెల్ప్ చేయాలి అన్నట్టుగా మన జిమ్ ఊసో, జే ఊసోతో అంటాడన్నమాట. బట్ అప్పుడు జే ఊసో ఏమంటారంటే, "ఎల్ఏ నైట్‌కి హెల్ప్ చేయాలా? సో, చూడు ఎల్ఏ నైట్‌కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో, మన బిజినెస్ ఏదో మనం జూసుకుందాం" అన్నట్టుగా ఈ టైప్‌లో జే ఊసో మాట్లాడతారన్నమాట. అండ్ అప్పుడు మన జిమ్మీ ఊసో చెప్తారన్నమాట, "నువ్వు నీలా మాట్లాడట్లేదు. నువ్వు రోమన్ రీన్స్ లాగా మాట్లాడుతున్నావు. నువ్వు మారిపోయినావు" అన్నట్టుగా జిమ్మీ ఊసో, జే ఊసోని అంటాడన్నమాట. అంటే దీని అర్థం ఏందంటే, ఒక హీల్ క్యారెక్టర్ లాగా. ఒకప్పుడు రోమన్ రీన్స్ తన ఫ్యామిలీ గురించే పట్టించుకునేటోడు. సో, ఆ టైప్‌లో నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్టుగా మన జిమ్మీ ఊసో, జే ఊసోతో అంటాడన్నమాట. అండ్ దాని తర్వాత జే ఊసో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇనడు మన జిమ్మీ ఊసో మాట. అండ్ దాని తర్వాత మన జిమ్మీ ఊసో ఎల్ఏ నైట్ దగ్గరికి కూడా వెళ్తాడన్నమాట. సో, నేను నీకు హెల్ప్ చేస్తా అని. సో, వాళ్ళు ఇంటరప్ట్ చేస్తారు. నేను హెల్ప్ చేస్తా అని చెప్తాడు. బట్ ఎల్ఏ నైట్ కూడా వినిపించుకోడు. ఎల్ఏ నైట్ కూడా నీ హెల్ప్ నాకేం అవసరం లేదు అన్నట్టుగా అంటాడన్నమాట. సో, దాంతో జిమ్మీ ఊసో కొంచెం డిసప్పాయింట్‌గా అక్కడ నిలబడిపోతాడు. అండ్ దాని తర్వాత రింగ్‌లోకి మన ఏజే లీ వస్తదన్నమాట. సో, ఏజే లీ రాగానే ఫ్యాన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ జేసినారు. అండ్ దాని తర్వాత మన ఏజే లీ మైక్ తీసుకొని చెప్తాదన్నమాట. అక్కడున్న ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తది. సో, ఫస్ట్‌గా తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటదన్నమాట. నేనెవ్వరు మీ అందరికి తెలియకపోవచ్చు. నేను మీ ఫేవరెట్ రెజ్లర్స్ యొక్క ఫేవరెట్ రెజ్లర్‌ని. అంటే దీని అర్థం ఏందంటే, మీకు అంటే ఇప్పుడు మనకి ఫేవరెట్ రెజ్లర్ ఎవ్వరుంటారో, ఆళ్ళకి నేనొక ఫేవరెట్ రెజ్లర్‌ని అన్నట్టుగా మన ఏజే లీ చెప్తదనమాట. అండ్ దాని తర్వాత నేను 10 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయినాను. సో, నాకు చాలా కష్టంగా ఉండేది. అంటే నేను కొంచెం బాలేను. అంటే నా హెల్త్ ఏం బాలేకుండే. మెంటల్ హెల్త్ నాకు బాలేకుండే. అందుకోసమే నేను రిటైర్ అయినాను. నేను ఈ టైమ్ గ్యాప్‌లో నేను సెట్ అయినానన్నట్టుగా మన ఏజే లీ చెప్తదన్నమాట. అండ్ నేను నా లైఫ్‌లో చాలా సంపాదించినాను. నేను ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో చాలా మంచి పేరు సంపాదించినాను అన్నట్టుగా మన ఏజే లీ చెప్తదన్నమాట. అండ్ దాని తర్వాత బిజినెస్ గురించి మాట్లాడుతది. సో, నేను చాలా చూసినాను ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో నా భర్త అంటే సీఎం పంక్, డ్రూ మెకింటైర్‌తో ఫైట్ చేసిండు. అండ్ సెత్ రాలిన్స్‌తో కూడా ఫైట్ చేసిండు. బట్ రీసెంట్ టైమ్‌లో ఏమైందంటే బెక్కీ లించ్ నా భర్త పైన చేయి చేసుకుంది. సో, నా భర్త పైన అటాక్ చేసింది. అండ్ నాకు తెలుసు బెక్కీ లించ్ ఒక అంటే నాకు ఫేవరెట్ సూపర్ స్టారే. బెక్కీ లించ్‌కి నేను లైక్ చేస్తాను. అండ్ తను రాసిన బుక్‌ని కూడా నేను కొన్నాను. అంటే నేనది కొన్నాను అని కూడా మన ఏజే లీ ఒప్పుకుంటదన్నమాట. అండ్ బెక్కీ లించ్ నా భర్త పైన చెయ్యేయడం నాకు నచ్చలేదు అన్నట్టుగా మన ఏజే లీ చెప్తది. అండ్ అంతలోనే అక్కడ బెక్కీ లించ్ థీమ్ సాంగ్ ప్లే అవుతదన్నమాట. బెక్కీ లించ్ రింగ్ సైడ్ వస్తది. అంటే గ్లాసెస్ పెట్టుకొని వస్తదన్నమాట బెక్కీ లించ్. అండ్ బెక్కీ లించ్ రాగానే ఫ్యాన్స్ మొత్తం బూ చేస్తారు. అంటే ఇక మన బెక్కీ లించ్ ఫ్యాన్స్‌ని కూడా తిడతదన్నమాట. "మీరంతా ఈడియట్స్. మీరంతా స్టూపిడ్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీకేం తెలీదు.
చూసినారా మీకు కళ్ళకి కనబడతలేదా? నా ఛాంపియన్‌షిప్‌ని ఏజెల్‌లి తొడుక్కుంది. అది నా ఛాంపియన్‌షిప్. ఇది ఎవ్వరికీ మీకు కనబడతలేదా? సో, అది ఎవ్వరిది? ఆ ఛాంపియన్‌షిప్ ఎవ్వరిది అన్నట్టుగా మన బెక్కీ లించ్ ఫ్యాన్స్ అందరిని అంటదన్నమాట. అండ్ ఇంకా ఫ్యాన్స్ బూ చేయడం స్టార్ట్ చేస్తారు. బెక్కీ లించ్‌ని ఘోరంగా తిడతారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ దగ్గరికెళ్ళి మరి బెక్కీ లించ్ ఆర్గ్యుమెంట్ చేస్తది అక్కడున్న ఫ్యాన్స్‌తో. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ ఇంకా చికెన్ అని బెక్కీ లించ్‌ని ఎక్కిరించేస్తారన్నమాట. అండ్ అప్పుడు మన బెక్కీ లించ్ చెప్తది, నేనొక గ్రేటెస్ట్ వుమెన్ రెజ్లర్‌ని. ఈ స్పోర్ట్స్ ఇల్లస్ట్రేట్ మొత్తం చెప్తది, నేనొక బెస్ట్ రెజ్లర్‌ని అని మన బెక్కీ లించ్ చెప్తదన్నమాట అక్కడున్న ఫ్యాన్స్ అందరికి. అండ్ నా ఛాంపియన్‌షిప్ నాకిచ్చేసేయి. నేనిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను అన్నట్టుగా మన బెక్కీ లించ్ ఏజేలీని అంటదన్నమాట. అండ్ దాని తర్వాత ఏజేలీ ఏమంటదంటే, సో సరే నువ్వొక గ్రేటెస్ట్ వుమెన్ సూపర్ స్టార్ అంటున్నావు గదా! సో ఈ ఛాంపియన్‌షిప్‌ని ఇక్కడ బెడుతున్నాను. నీకు దమ్ముంటే వచ్చి తీసుకో. నీకు దమ్ముంటే ఇక్కడికొచ్చి నీ ఛాంపియన్‌షిప్‌ని నువ్వు తీసుకొని ఎళ్ళు అన్నట్టుగా మన ఏజేలీ చెప్తది. అండ్ అప్పుడు బెక్కీ లించ్ అద్దమని చూస్తది. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్విక్కడికి రింగ్‌లోకొచ్చినావనుకో, నీ రెండో ఐ గూడా పోతదన్నట్టుగా మన బెక్కీ లించ్‌ని ఏజేలీ అంటదన్నమాట. సో మొన్న స్మాక్ డౌన్‌లో మన ఏజెలీ అటాక్ చేసినప్పుడు ఒక కన్నుకు దెబ్బ తగులుతది. అండ్ ఈ రోజు నువ్వు రింగ్‌లోకొస్తే నీ రెండో కన్ను గూడా పాడైపోతదన్నట్టుగా, బ్లాక్‌గా మారిపోతదన్నట్టుగా ఏజెలీ చెప్తదన్నమాట. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ ఏమంటదంటే, ఓహ్! అలాగా నీ భర్త ఎక్కడ? నీ సీఎం పంక్ ఎక్కడ? సో నీ ఎనక దాక్కున్నాడా? సో ఈ సీఎం పంక్ ఎప్పుడు దాక్కుంటాడన్నట్టుగా బెక్కీ లించ్ అంటదన్నమాట. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్‌ని ప్లే చేపిస్తది. అండ్ సెత్ రాలిన్స్ అక్కడికొస్తాడన్నమాట. అండ్ సెత్ రాలిన్స్ వచ్చినా సరే ఫ్యాన్స్ బూ చేస్తారు. అండ్ అక్కడ ఫ్యాన్స్ అందరిని నోరు ముయ్యండి అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటాడన్నమాట. సో ఇది చాలా ఈజీగా ఉంటది ఏజెలీ. సో నువ్వు బెక్కీ లించ్ ఛాంపియన్‌షిప్‌ని బెక్కీ లించ్‌కి ఇచ్చేసేయి. మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. మాకేం అవసరం లేదు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటాడన్నమాట. ఓహ్! అలాగా? సరే నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆ 2 ఆప్షన్స్‌లో మీరు ఏదైనా చూజ్ చేసుకోండి అన్నట్టుగా మన ఏజెలీ అంటది. సో మీకు దమ్ముంటే ఇక్కడికొచ్చి ఈ ఛాంపియన్‌షిప్‌ని తీసుకెళ్ళండి. లేదంటే ఇంకొక ఆప్షన్ గూడా ఉంది. అదేందంటే నేను మీకు ఈ ఛాంపియన్‌షిప్ ఇచ్చేస్తాను. బెక్కీ లించ్‌కి ఈ ఛాంపియన్‌షిప్‌ని ఇచ్చేస్తాను. కానీ ఈ రస్సెల్ పలూజాలో మనం మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ జేయాలి. మీరు దీనికి యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా ఏజెలీ చెప్తదన్నమాట. సో మీరు ఈ మ్యాచ్‌కి యాక్సెప్ట్ చేస్తే నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని బెక్కీ లించ్‌కి ఇచ్చేస్తాను అన్నట్టుగా ఒక స్టిపులేషన్ పెడతదన్నమాట. సో దాని తర్వాత సెత్ రాలిన్స్ దీనికి ఏం యాక్సెప్ట్ చేయడు. సో ఇదంతా ఏం గాదు. నేనిప్పుడు రింగ్‌లోకొస్తాను. ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటాను అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తాడన్నమాట. సెత్ రాలిన్స్ వచ్చి రింగ్‌లోకి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుందామని జూస్తాడు. బట్ ఆ ఛాంపియన్‌షిప్ కన్నా ముందు మన ఏజెలీ నిల్చుంటదన్నమాట. సెత్ రాలిన్స్‌ని ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొనివ్వకుండా అడ్డుకుంటది. అండ్ అంతలోనే మన సీఎం పంక్ బెక్కీ లించ్ వెనకాలకి వస్తాడన్నమాట. అండ్ బెక్కీ లించ్ గూడా ఫుల్ షాక్ అయిపోతది సీఎం పంక్‌ని చూసి. అండ్ సీఎం పంక్ రింగ్‌లోకొచ్చి మన సెత్ రాలిన్స్‌కి డైరెక్ట్‌గా జీటీఎస్ కనెక్ట్ చేద్దామని చూస్తాడు. బట్ మన సెత్ రాలిన్స్ భయపడి రింగ్ బయటకెళ్ళిపోతాడన్నమాట. సో ఇక సెత్ రాలిన్స్ చేసేదేమి లేక, మీకు మ్యాచ్ కావాలి గదా! సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం మ్యాచ్‌లో ఫైట్ చేద్దామని చెప్తాడన్నమాట. సో ఇంకేముంది, ఈ రస్సెల్ పలూజా కోసం బెక్కీ లించ్, మన సెత్ రాలిన్స్ వర్సెస్ ఏజెలీ అండ్ సీఎం పంక్ మధ్య మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయిందన్నమాట. రస్సెల్ పలూజాలో జరగబోతుంది. అండ్ దాని తర్వాత మన ఏజెలీ ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇసిరేస్తది మన బెక్కీ లించ్ వైపు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొని వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్తారన్నమాట. సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతదన్నమాట. సో ఫైనల్లీ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. రస్సెల్ పలూజా కోసం ఆల్మోస్ట్ 4 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఇంకొక మ్యాచ్ సెట్ అవ్వచ్చు ఈ రస్సెల్ పలూజా కోసం. అది మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మెకింటైర్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ పెంటా వర్సెస్ రూసెవ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ బ్యాక్ స్టేజ్‌లో సెట్ అవుతది. సో ఈ మ్యాచ్ మధ్యలో మన న్యూ డే మెంబర్స్ వచ్చి మన పెంటాకి ఇంటరప్ట్ చేస్తారు. అండ్ దాని వల్లనే ఈ మ్యాచ్‌లో మన పెంటా ఓడిపోతారన్నమాట. సో ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు, రూసెవ్. సో రూసెవ్ ఈ మ్యాచ్‌లో విన్ అయినాడు. అండ్ దాని తర్వాత మనకి ఆస్కా వర్సెస్ నిక్కీ బెల్లా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండే. అండ్ ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో సబ్మిషన్ ద్వారా ఈ మ్యాచ్‌లో మన ఆస్కా విన్ అవుతదన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ నిక్కీ బెల్లా కనిపిస్తది. మన ఆస్కా ఎక్కిరించేస్తదన్నమాట ఓడిపోయినవన్నట్టుగా. అండ్ మన నిక్కీ బెల్లా కొంచెం తోసేస్తది మన ఆస్కాని. అండ్ అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తారు మన నిక్కీ బెల్లా పైన. అంతలోనే అక్కడికి రియా రిప్లీ వస్తదన్నమాట. సో మేబీ
ఫ్యూచర్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయినా జరగవచ్చు వీళ్ళ మధ్య, లేదంటే సింగిల్స్ మ్యాచ్ అయినా జరగచ్చు అనమాట అప్కమింగ్ రా షోలో. అండ్ దాని తర్వాత మెయిన్ ఈవెంట్ లో మన ఎలియా నైట్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఎలియా నైట్ బాగానే ట్రై చేసినాడు ఈ మ్యాచ్ లో విన్ అయ్యేందుకు. బట్ ఫైనల్ గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో మన బ్రాన్సన్ రీడే విన్ అయినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన బ్రాన్ బ్రేకర్ వచ్చి ఎలియా నైట్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడు మన ఎలియా నైట్ కి హెల్ప్ చేయడానికి మన జిమ్మీ ఊసో వస్తాడన్నమాట. జిమ్మీ ఊసో వచ్చినా సరే నో యూజ్, మన బ్రాన్ బ్రేకర్ ఒక స్పియర్ కనెక్ట్ చేస్తాడు అండ్ జిమ్మీ ఊసో పైన ఎలియా నైట్ పైన వాళ్ళిద్దరు అటాక్ చేస్తాడన్నమాట. అప్పుడు మన జే ఊసో వస్తాడు. జే ఊసో వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తారు. బట్ నో యూజ్, బ్రాన్ బ్రేకర్ మళ్ళీ ఒక స్పేర్ కొడతాడు జే ఊసోకి. ఆయన అందరు కింద పడిపోతారు అన్నమాట. అండ్ మన యూసోస్ కి మన బ్రాన్సన్ రీడ్ సునామీ కనెక్ట్ చేద్దామని చూస్తాడు ఒకేసారి ఇద్దరికి. అండ్ అప్పుడు మన ఎలియా నైట్ చైర్ తీసుకొని వచ్చి బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తాడన్నమాట. అండ్ దాంతో మన బ్రాన్సన్ రీడ్ కింద పడిపోతాడు అండ్ బ్రాన్ బ్రేకర్ పైన చైర్ తో కొడతాడు. అండ్ వాళ్ళిద్దరిగా రింగ్ బయట పడిపోతారు అన్నమాట. అండ్ మన ఎలియా నైట్ జే ఊసో దగ్గరికి వెళ్తాడు, చూసినావా ఏం జరిగిందో అన్నట్టుగా. అండ్ మన జిమ్మీ ఊసోని చేయబట్టి పైకి లాబడతాడు అన్నమాట. జిమ్మీ ఊసోని పైకి లాబడతాడు మన ఎలియా నైట్. అండ్ దాని తర్వాత మన జే ఊసో ఎలియా నైట్ కి ఒక సాలిడ్ స్పియర్ కొడతాడు అన్నమాట. సో అసలు షాకింగ్ గా ఉంది ఇది స్పియర్ ఇవ్వడం అనేది ఎలియా నైట్ కి. సో నిజంగానే జే ఊసో రోమన్ రెయిన్స్ లాగా మారిపోతున్నాడా? అండ్ మన జిమ్మీ ఊసో కూడా ఫుల్ షాక్ లో ఉండిపోతాడు. అండ్ ఇక్కడే ఈ రోజు రా అయిపోయిందన్నమాట. సో ఈ రోజు రా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.